కళ్యాణ్‌కి ఆఫీస్ విషయాల్లో పెద్దగా అవగాహన లేదు కాబట్టి, కళ్యాణ్‌ని అడ్డం పెట్టుకొని డబ్బులు కొట్టేసియాలని రాహుల్, రుద్రాణి అయితే ప్లాన్ వేస్తారు. కళ్యాణ్ ఒక సంతకం పెడితే చాలు వాళ్ళకి కోట్లు వచ్చేస్తాయి అన్నట్టుగా, అలాగే ఒక ఫ్రాడ్ కాంట్రాక్ట్ అయితే తీసుకొని వచ్చుంటాడు రాహుల్. ఇక కళ్యాణ్ సంతకం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే కళ్యాణ్ ఏం చేస్తాడంటే కావ్యకి చెప్తూ ఉంటే ఎక్కడ అసలు నిజం బయటపడిపోతుందా అన్నట్టు ఈలోపే రాహుల్ వచ్చి మొత్తం నిజం చెప్పేస్తాడు. నేను చూసుకోకుండా ఆ కాంట్రాక్ట్ మీద డీల్ చేసేసాను. కళ్యాణ్ ఎలాగా తప్పు జరుపుకోకుండా ఆగిపోయింది. ముందుగానే కనుక్కున్నాము, లేకుంటే పెద్ద భారీ నష్టమే జరుగుండేది అని చెప్పడంతో కావ్య రాహుల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంది. రాహుల్తో చాలా జాగ్రత్తగా ఉండు కళ్యాణ్, ఇదంతటికి కారణం రాహుల్ అయి ఉంటాడు, ఆచితూచి అడుగు వేయనైతే ఒక సలహా ఇస్తుంది. ఇక మమ్మీ ఒక క్షణము లేదంటే మొత్తం నిజం తెలిసిపోయి ఉండేది, మన ఇంట్లోంచి తరిమేసే వాళ్ళని రాహుల్ చెప్తూ ఉంటే ఇంతలో స్వప్న వచ్చి వింటుంది. ఏంటి ఏం చేశారు మీరు అంటే ఇక స్వప్నకి టాపిక్ డైవర్ట్ చేసేసి రాత్రి ఇచ్చిన జ్యూస్ చాలా బాగుంది కదా అన్నట్టు మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసేస్తారు. స్వప్నకి అలా మత్తుమంది ఇచ్చి జ్యూస్లో తన ఆస్తి పేపర్లన్నీ అయితే కొట్టేస్తారు రాహుల్, రుద్రాణి. మేమే పెద్ద తెలివి గల వాళ్ళము అన్నట్టుగా రాహుల్, రుద్రాణి ఉంటే వాళ్ళకు మించిన తెలివితో స్వప్న అయితే ఉంటుంది. ఫేక్ డాక్యుమెంట్స్ని పెట్టి వాళ్ళిద్దరిని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఉంటుంది స్వప్న. మరి మొత్తానికైతే అదిరిపోయింది ఈరోజు ట్విస్ట్.